హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక ట్రావెల్ బ్లాగ్తో వచ్చేసాను. అది ఏంటనుకుంటున్నారా, ఏ ప్లేస్ అనుకుంటున్నారా? 7 days గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్కి వెళ్ళిపోయానండి. సూపర్ వ్యూస్, సూపర్ మౌంటైన్, సూపర్ ఫాగ్, మాటలో చెప్పలేను అనుకోండి, అంత అద్భుతంగా ఉంది. సో అంత అద్భుతాన్ని నేనొక్కదాన్ని చూస్తే ఎలా చెప్పండి, మీకు కూడా చూపించాలి కదా. అందుకని కొన్ని వీడియోల రూపంలో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో నేను ఫ్లైట్ జర్నీ నుంచి అక్కడ ఏమేమి చూశాను అన్నీ ఒకే రోజు చూపించలేను కదా. అందుకని Day 1 వ్లాగ్ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. గ్యాంగ్టాక్ రీచ్ అవ్వాలి అంటే త్రూ ఎయిర్లైన్స్ ద్వారా మనం బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కే రీచ్ అవ్వాలి. సో బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి అంటే మాకు మార్నింగ్ హైదరాబాద్లో 8 o'clockకే ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. 6 కల్లా మేము రీచ్ అయిపోయి మా చెకింగ్స్, సెక్యూరిటీ, బ్యాగేజ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అన్నీ కంప్లీట్ చేసేసుకొని 7:30 కల్లా మేము బ్రేక్ఫాస్ట్కి అనేది వచ్చేసాము. ఇక్కడ మినర్వా బ్రేక్ఫాస్ట్లో చేసేసాము. సో లైట్గా తినేసి ఇంకా ఫ్లైట్లోకి చెక్ ఇన్ అయిపోతున్నాము. అన్నీ అయిపోయినాయి. సో అలా నడుచుకుంటూ వెళ్తూ నేను మీకు అన్నీ చూపించేస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఎయిర్ హోస్టెస్కి హాయ్ చెప్పేసుకొని ఇంకా మా సీటింగ్ ప్లేసెస్లో మేము కూర్చొని ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాం. అలా ఫ్లైట్ ఎక్కేసేసి చక్కగా ఫ్లైట్లో మేఘాలన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ. బాగ్డోగ్రా మాత్రం డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అండి. నో కెమెరాస్, నో వీడియోస్ ఈజ్ నాట్ అలౌడ్. సో అలా సిక్కింలోకి ఎంటర్ అయిపోయి మనకి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుంచి నేను స్టెర్లింగ్లో రిసార్ట్కి బుక్ చేసుకున్నాం. అక్కడి నుంచి 4 hours జర్నీ. హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా 2 hours అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 4 hours జర్నీ ఉందండి. సో అదంతా కంప్లీట్ చేసుకొని మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ 4:30 అయింది. సో అలా మొత్తం జర్నీ అయిన తర్వాత సో రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. సో మనకి ఎంట్రీ అవ్వగానే సైడ్ ఏమో క్లోసెట్ ఇచ్చారు, కాఫీ బార్ ఉంది, ఇటేమో సిట్టింగ్ ఏరియా అనమాట, పైనేమో బెడ్రూమ్ ఇచ్చారు. ఇట్స్ అ డూప్లెక్స్ రూమ్ అనమాట. సో రూమ్కి అటాచ్డే మనకి బాల్కనీ ఉంది. ఇటు సైడ్ కనుక కర్టన్స్ ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ వ్యూ అండి, చాలా బాగుంది. ఆ రోజు అయితే 4 కాబట్టి అలా ఉంది. ఆ రోజు ఎండగా కూడా ఉందండో, మరి ఎందుకుందో మనకి ఐడియా లేదు. సో తర్వాత మాత్రం సూపర్గా ఫాగ్ వచ్చేసిందండి. 6:30 అవ్వగానే. ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ అయిన తర్వాత మన లివింగ్ రూమ్కి పైకి రాగానే ఇది బెడ్రూమ్. ఇందాక చెప్పా కదా డూప్లెక్స్ టైప్లో ఉందండి. పైన బెడ్రూమ్ చక్కగా అరేంజ్ చేసేసారు. ఇట్లా కనుక మనం కర్టన్స్ కనుక ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ వ్యూ మనకి బాగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకైతే అద్భుతంగా ఉందన్నమాట. సో బెడ్రూమ్లోనే వాళ్ళు టీవీ అనేది మనకి అరేంజ్ చేశారు. కిందకి వెళ్ళగానే మనకి వాష్రూమ్ అనేది ఇచ్చేసారు. సో బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. సో బాతింగ్ టబ్ ఇచ్చారు ఇందులో. ఇంకా పిల్లలు బాతింగ్ టబ్ ఉంటే ఎంజాయ్ అనేది అందరికీ పేరెంట్స్కి తెలిసిందే కదా. అలా ఎంజాయ్ చేసేసారు. తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇలా బాల్కనీలో కూర్చొని ఇలా 6:30 ఆ టైంకి మాత్రం చూసారా ఫాగ్ అలా వచ్చేసింది. సూపర్గా ఉందండి. నేను అలా స్ట్రెయిన్ అయ్యాను కాబట్టి కొద్దిగా జర్నీలో అలా కాఫీ తాగుతూ చక్కగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. 7:30కి సూప్ ఆర్డర్ చేశాను. ఇంకో చెప్పాను చూసారు కదా. వర్షం మాత్రం మంచి కొట్టేసింది. ఆ రోజు ఎండగా ఉంది యాక్చువల్లీ బాగా. అందుకని ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా వర్షం బాగా వచ్చింది. ఎంజాయ్ చేయండి మీరు కూడా వర్షాన్ని కనిపిస్తుంది. అసలు వర్షం అయిపోయి ఆ రోజు నైట్ అంతా మేము రెస్ట్ తీసేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30కి చూసారా వ్యూ ఎంత బాగుందో. మీకు హమ్మింగ్ బర్డ్ సౌండ్స్ కూడా బాగా వినిపిస్తాయి. నేను ఏ టూర్కి వెళ్ళా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ సౌండ్స్ కోసం అనేది వీడియో తీస్తూ ఉంటాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి నాలాగా. లేవగానే అలా వ్యూ ఎంజాయ్ చేశాక కొద్దిగా కాఫీ అనేది తీసుకొని చక్కగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈలోపు మా పాప కూడా నిద్రలేచి వచ్చేసింది. సో తను కూడా అలా వ్యూ చూస్తూ కొంతసేపు నుంచుంది. గుడ్ మార్నింగ్ సిరి. సో అదంతా అయ్యాక ఫ్రెష్ అయ్యి మేము బ్రేక్ఫాస్ట్కి అనేది 8 ఆ టైంకి అలా వెళ్ళాము. సో పైకేమో లిఫ్ట్
త్రూ లిఫ్ట్ ద్వారా పై అప్స్టేర్స్లో ఉన్నాయండి. ఇక్కడ జిమ్ అనేది అవైలబుల్ ఉంది, స్పా ఉంది, క్యాసినో ఉంది, ఇంకోటి ఏంటంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. కాకపోతే కిడ్స్ ప్లే ఏరియా అండ్ స్పా అనేది ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నట్ట, ఆ రెండు క్లోజ్ చేశారు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. జిమ్ అనేది చూసారు కదా, అన్ని ఎక్విప్మెంట్స్తో సూపర్గా ఉంది. ఇదైతే మీటింగ్ హాల్ట. ఇంకో నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే రెస్టారెంట్కి వస్తున్నాను. సో రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎంప్లాయీ ఉంటే ఆయన తీస్తానన్నారు, సో ఆయనే ఈ వీడియో తీశారు. ఐ మీన్ టు సే రెస్టారెంట్ వరకు ఆయన తీశారనమాట, బ్రేక్ఫాస్ట్ అదంతా. సో అక్కడ చెఫ్ ఆల్రెడీ దోశ అవన్నీ వేస్తున్నారు. మనకి ఏ దోశలు కావాలి అంటే అది వేస్తారు. ఐ మీన్ టు సే పొడి దోశ, మసాలా దోశ, చీజ్ దోశ అలా అనమాట. సో అలా దోశలు అవన్నీ అయిన తర్వాత మనకి ఇదేంటంటే ఆలూ సబ్జీ, ఇంకోటి ఏంటంటే బఠానీ, ఇంకోటి పూరి పరాటా, కార్న్, బాయిల్డ్ కార్న్ అండ్ సమ్ బోండా, దాల్ బోండా, ఇంకోటి ఏంటంటే మ్యాగీ. వాళ్ళ ఎంప్లాయీ కదా తీస్తుంటే నో 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 అంటున్నారు వాళ్ళు. సో అలా అయిన తర్వాత ఇటు వచ్చేటప్పటికి బార్ అనమాట. ఇంకోటి అందరు చక్కగా కూర్చున్నారు. మార్నింగ్ పూట అయితే ఉండదు, ఇది ఈవినింగ్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు అనేది తీసుకుంటారు. ఈ లోపల వ్యూ చూడండి, ఇలా కొండ పైన ఉంది కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది. అలా ప్లెజెంట్గా మార్నింగ్ వ్యూ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేస్తే ఇంకెలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మనము ఇయర్ మొత్తం ఎంత కష్టపడినా, పిల్లలు స్కూల్స్ అని, ట్యూషన్స్ అని, మనం కూడా ఇంట్లో వర్క్స్ అని, ఆఫీస్ అని స్ట్రెస్ అవుట్ అవుతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు హాలిడేస్లో ఇలా ఒక 1 వీక్ టూర్కి వచ్చారనుకో సూపర్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము ఆ డే 1లో ఏమేమి చూసాము అనేది మీకు చూపించబోతున్నా. చూడండి, ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. సూపర్గా ఉంది, నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టము. సో ఏ ఊరు వెళ్ళినా మాత్రం వాటర్ ఫాల్స్ మిస్ అవ్వను. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వాటర్ ఫాల్ ఇన్ గ్యాంగ్టాక్. అలా వాటర్ ఫాల్స్ చూస్తూ చాలా ఫుడ్ పిక్చర్స్ దిగుతూ చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మనకి డార్జిలింగ్ ట్రెడిషనల్, సిక్కిం ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనేవి కొన్ని ఉంటాయి కదండి, అవి ఇక్కడ సేల్ చేస్తున్నారు. చక్కగా పిల్లలు పెద్దలు అందరూ వేసుకొని ఒకసారి వాళ్ళు కూడా టైంలో ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప చూడండి, చైనీస్ పాపలాగా ఉన్నా కదా అంటుంది. సో అలా తనకి కొన్ని ఇష్టమైన స్టిల్స్తో ఫొటోస్ దిగేసాము. దిగిన తర్వాత మాతో పాటు మా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తాము. సో అలా పిల్లలు మేము కూడా అలా వేసుకొని దిగాము. అదే వాటర్ ఫాల్స్లో పక్కనేనండి, ఐ మీన్ ఇన్సైడ్ ద వాటర్ ఫాల్స్లోనే, వాటర్ ఫాల్ పైన కిందేమో ఇది ఉంది, సేమ్ ప్లేస్లోనే బోటింగ్ ఉందన్నమాట. ఆ బోటింగ్ కూడా ఎంజాయ్ చేసుకొని నెక్స్ట్ ఒక మానెస్ట్రీకి వెళ్ళాము, గాంజాంగ్ మానెస్ట్రీ అని చెప్పి. ఇక్కడైతే వ్యూ ఉంది, అదిగో మీకు కనిపిస్తుంది చూడండి. ఫోన్లో ఫాగ్ అనేది కొన్ని చోట్ల క్లియర్గా అది ఎరేస్ చేసేస్తోంది, కాకపోతే వ్యూ అయితే అల్టిమేట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది వాళ్ళ టెంపుల్, మొనస్ట్రీ అంటే టెంపుల్ అనమాట వాళ్ళది. అది కూడా చూసుకున్న తర్వాత మేము టుషి వ్యూ పాయింట్ అనే ప్లేస్కి వచ్చాము. ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉందండి. జస్ట్ వాకబుల్లే, మానస్ట్రీ నుంచి 1 మినిటే వాకబుల్, 1-2 మినిట్స్, అంతకు మించి ఎక్కువ కూడా లేదు. అలా వెళ్ళగానే స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత ఈ టుషి వ్యూ పాయింట్ ఉంటుంది. చక్కగా మేఘాలన్నీ కిందకు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అసలు అబ్బా అనిపిస్తుంది, ఇక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి. నేను ఆల్రెడీ ఇది షార్ట్ రూపంలో కూడా మీకు పెట్టాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ట్రెడిషనల్ అటైర్ ఇచ్చారు, అది కూడా మా పాపకు వేశాను. వెనకాల పిల్లలు చూడండి చక్కగా వాళ్ళు వేసుకొని రీల్స్ చేస్తున్నారు. భలే ముద్దుగా అనిపించింది, చాలా బాగా చేస్తున్నారు. సో ఇలా అన్ని డ్రెస్సెస్ అన్నీ వేసేసుకొని ఇక్కడ కూడా దే చార్జ్ ఓన్లీ 100 రూపీస్ అండి. వేసుకొని మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, మీ ఫొటోస్ తీసుకోవచ్చు, రీల్స్ తీసుకోవచ్చు.
మీ ఇష్టం అనుకోండి. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ డ్రెస్ ఇచ్చేసి వాళ్ళ ఆర్నమెంట్స్ అవన్నీ ఇచ్చేస్తే చాలు, మొత్తం వాళ్ళే చక్కగా రెడీ చేసి మనకి ఇస్తారు. సో నేను మా పాపకు కూడా అక్కడ వేయించాను, ఇక్కడ వేయించేసి చక్కగా తనుని డ్యాన్స్ చేయమని చెప్పాను. ఏదో తిరిగింది, నాట్ ఇంట్రెస్టెడ్ అనేది. సో మొత్తానికి ఏదో చేసేసుకొని అలా వచ్చాము. అది అయిన తర్వాత ఈవినింగ్ 4-4:30 అయిందండి. ఎంజీ మార్కెట్కి వచ్చాము. గ్యాంగ్టాక్లో ఎంజీ మార్కెట్ చాలా ఫేమస్ట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హోల్సేల్గా అలా దొరుకుతాయి అన్నారు. కాకపోతే మేము వెళ్ళిన టైంకి ఫుల్ రెయిన్గా ఉంది, అందుకని ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాము. జస్ట్ కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని లిమిటెడ్గానే తీసుకొని వచ్చేసాను. నాకు వీడియో షూట్టానికి కుదరలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, మేము మార్నింగ్ అనగా స్టార్ట్ అయ్యి మొత్తం తిరుగుతూ ఉన్నాం కదా, మేము కూడా కొద్దిగా టైర్డ్ అయిపోయాము. సో ఇంకా బ్యాక్ టు హోటల్కి వచ్చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అలా రిలాక్స్ అయిపోయాము. ఇదండి డే 2. అంటే డే 1 మొత్తం జర్నీ అయిపోయింది. డే 2 మొత్తం ఇలా బయటికి ఎక్కడెక్కడికి ప్లేసెస్కి తిరిగామన్నది మీకు చూపించేశాను. సో నెక్స్ట్ డే 3 అనేది నతుల్ పాస్ సిక్కింలోకి వెళ్ళాము. గ్యాంగ్టాక్ సూపర్ ఉంది. ఫుల్ ఫాగు, ఎంటైర్ జర్నీ మొత్తం ఫాగీలోనే అయిపోయింది. మీకు అది చూపించాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకిస్కి ఫాలో అవ్వండి.